ఆచి చికెన్ మసాలా. యూట్యూబర్ రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణంపై మిస్టరీ వేడింది. ఆర్థిక లావాదేవీలతోనే ఆయన్ను మాధవరెడ్డి సఫారీ గ్యాంగ్ తో హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. శ్రీనివాస్ జీఎస్టీ పర్మిషన్ మాధవరెడ్డి వాడుకుని డబ్బులు చెల్లించలేదు. దీంతో ఆయన ఒత్తిడి చేయడంతో నార్కెట్పల్లి వద్ద హత్య చేసి కారుతో సహా పాలేరు రిజర్వాయర్లో తోసేశారు. ఈ కేసులో 4 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నెల 14వ తారీఖు ఉదయం పాలేరు జలాశయంలో బొగ్గుల శ్రీనివాస్ అనే అతని యొక్క మృతదేహము దొరికింది. అతను కారులో పాలేరు కెనాల్లో పడుతుండగా అక్కడ చేపలు పట్టే వాళ్ళు చూసి ఇమీడియట్ పోయి ఆ కారులోంచి బాడీని బయటికి తీసిండ్రు. తర్వాత కారును కూడా బయటికి తీసిండ్రు. తర్వాత అతన్ని బొగ్గుల శ్రీనివాస్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత తెల్లారి అతని బ్రదర్ వచ్చి మన కూసుమంచి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దాని మీద 302 కేసుగా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ బొగ్గుల దీన్ని నేపథ్యంలో కూసుమంచి సిఐ గారు తర్వాత అతని నేతృత్వంలో 4 బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఐ కూసుమంచి, ఎస్ఐ తిరుమలాయపురం జగదీష్, దివ్య, తర్వాత సంతోష్, ఈ నలుగురితో 4 టీమ్స్ దర్యాప్తు బృందాలు చేసి దర్యాప్తు చేపట్టగా దీంట్లో మనకు ఇతనితో పాటు సిల్వర్ జూబ్లీ, బొగ్గుల శ్రీనివాస్ది సిల్వర్ జూబ్లీ కాలేజ్ కర్నూలు జిల్లా, అక్కడనే ఇతనితో పాటు చదువుకున్నటువంటి వేణుమాధవరెడ్డి అని చెప్పి తన జూనియర్ సేమ్ కాలేజీలో చదువుకున్నారు. వీళ్ళిద్దరు కూడా బిజినెస్ పార్ట్నర్స్. అంటే ఇతని బొగ్గుల శ్రీనివాస్ ఒకటి బొగ్గుల బీబీక్యూ అనే ఒక ఫర్మ్ 14 నైట్ అంటే 13 నైట్ ఇతన్ని విజయవాడలో ఇతనికి లోన్ అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ను అతనికి ఇచ్చేస్తా అని చెప్పి శ్రీనివాస్ని నమ్మించి తీసుకొని వచ్చి మన నార్కెట్పల్లి మరిపెడ మధ్య రూట్లో అతన్ని కారులో కొట్టి చంపి తీసుకొని వచ్చి ఇక్కడ ఆ కారును యాక్సిడెంట్గా అంటే అతను నడుపుకుంటూ కారులో పడిపోయినట్టు యాక్సిడెంటల్గా చిత్రీకరించాలని చెప్పి ఆ బాడీ నల్లో తేయడం జరిగింది. దాన్ని కూసుమంచి సిఐ గారు మా దర్యాప్తు బృందము దాన్ని సమర్థవంతంగా దర్యాప్తు చేసి 4 నేరస్తులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపనైనది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా పెండింగ్ ఉంది. యూట్యూబర్ రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణంపై మిస్టరీ వీడింది. ఆర్థిక లావాదేవీలతోనే ఆయన్ను మాధవరెడ్డి సుఫారీ గ్యాంగ్ తో హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, ఖమ్మం జిల్లా పాలేరు జలాశయంలో ఈ నెల 14వ తారీఖున కారు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ సాహితీవేత్త యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. 14వ తారీఖున ఆయన కారులో పాలేరు జలాశయంలో కారులో మృతదేహం పడిపోయింది. దాన్ని గుర్తించినటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని బయటికి తీశారు. ఆ క్రమంలో బొగ్గుల శ్రీనివాస్ కు సంబంధించి మృతదేహం మీద తీవ్రమైనటువంటి గాయాలు ఉన్నటువంటి క్రమంలో అది హత్య కేసుగా నమోదు చేశారు. దాని తర్వాతకి బొగ్గుల శ్రీనివాస్ కు సంబంధించిన బంధువులు చేరుకొని ఇది హత్య కేసుగా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే సంచలనమైన విషయాలు బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. హత్య చేసింది బొగ్గుల శ్రీనివాసు స్నేహితుడిగా ఉన్నటువంటి వేణుమాధవ్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి తెలిపారు. ప్రధానంగా బొగ్గుల శ్రీనివాస్, వేణుమాధవ్ రెడ్డి నంద్యాలకు సంబంధించి అటు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు. అక్కడే కళాశాల ఫ్రెండ్స్ గా ఇద్దరు ఉన్నారు. తర్వాతకి హైదరాబాద్ లో బొగ్గుల శ్రీనివాస్ ఆయన ఒక వ్యాపారాన్ని స్థాపించారు. ఆ వ్యాపారానికి సంబంధించి జిఎస్టీ నెంబర్ కూడా తీసుకొని వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వేణుమాధవ్ రెడ్డి కూడా ఒక కాంట్రాక్టర్ గా పనిచేస్తా ఉండు. ఆయనకు సంబంధించి ఈ బొగ్గుల శ్రీనివాస్ కు సంబంధించినటువంటి జిఎస్టీ నెంబర్ ను ఆయన వాడుకుంటుండు. ఈ క్రమంలో ఒకటే నెంబర్ ఇద్దరు వాడుకుంటున్నటువంటి క్రమంలో కొంత ఆర్థిక లావాదేవీలలో ఇద్దరికి తేడా వచ్చింది. కొంత సందర్భంలో లాభాలు రావడం, మరికొన్ని సందర్భాలలో ఎక్కువగా నష్టాలు చూపించినటువంటి క్రమంలో ఆ నష్టాలు చూపించిన దానికి ఎవరైతే వేణుమాధవ్ రెడ్డి ఉన్నాడో అతను ఆ నష్టాలకు సంబంధించి జిఎస్టీ క్లియర్ చేసుకోకపోయిన నేపథ్యంలో ఇటు బొగ్గుల శ్రీనివాసరావు అతని మీద చాలా సార్లు ఫిర్యాదు చేశాడు. అనేక మార్లు కూడా పెద్ద మనుషుల పంచాయతీ పెట్టి సమస్యను పరిష్కరించుకుందామని చూస్తే సమస్య పరిష్కారం కాలేదు. అయితే ఆ జిఎస్టీ నెంబర్ తోటి దాదాపు 90 లక్షలకు మేర కూడా నష్టం జరిగింది. దీన్ని క్లియర్ చేసుకోండి అని చెప్పినా కూడా ఆయన వేణుమాధవ్ రెడ్డి వినిపించుకోలేదు. ఈ క్రమంలోనే
చాలా సందర్భాలలో చర్చలు జరిగాయి. చర్చల్లో విఫలం అవడము, దాంతో ఇక తను జిఎస్టీకి సంబంధించి నష్టాలు భరించలేను అని చెప్పేసి భావించిన వేణుమాధవ్ రెడ్డి బొగ్గుల శ్రీనివాసను హత్య చేస్తే ఇది సమస్య పరిష్కారం అవుతుందని భావించాడు. ఈ నేపథ్యంలోనే బొగ్గుల శ్రీనివాస్ కు సంబంధించి తాను విజయవాడలో ఉన్నాను, మీరు విజయవాడకు రండి అంటూ కొంతమందికి సుపారీ ఇచ్చి సుపారీ గ్యాంగ్ రంగంలోకి దింపి వారి ద్వారా బొగ్గుల శ్రీనివాస్ హైదరాబాద్ ఉంటే ఆ నుంచి కారులో విజయవాడకు తరలించడానికి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఆ బొగ్గుల శ్రీనివాస్ ఎక్కినటువంటి కారులో ముగ్గురు నిందితులు అతన్ని కత్తులు గొడ్డళ్లతో హత్య చేశారు. ఆ మార్గ మధ్యంలోనే హత్య చేసి ఒక డ్రైవర్ సహాయంతో ఖమ్మం నుంచి అంటే హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తున్నటువంటి మార్గ మధ్యలో పాలేరు జలాశయం ఉంటుంది. ఆ జలాశయంలో ఆయనని అక్కడే కారులోనే హత్య చేసి పాలేరు జలాశయంలో కారుని పడేశారు. ఇది ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆ కారులో మృతదేహాన్ని పడేసి డ్రైవరు ముందు సీట్ లో డ్రైవరు, వెనక సీట్ లో బొగ్గుల శ్రీనివాస్ మృతదేహాన్ని పెట్టి ఆ కారుని జలాశయంలోకి పడేసిన తర్వాతకి డ్రైవర్ హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాతకి అక్కడ ఉన్నటువంటి జాలర్లంతా కూడా గమనించి కారు మునిగిపోయిందని స్థానికుల సహాయంతో బయటికి తీస్తారు. అప్పటికే ఆ డ్రైవర్ కొంత అనుమానాస్పదంగా పోవడంతో జాలర్లు పోలీసులకు ఆ సమాచారం అందిస్తారు. ఆ దిశగా కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఈ విషయం అంతా కూడా ఆర్థిక లావాదేవీలతోటే వేణుమాధవ్ రెడ్డి బొగ్గుల శ్రీనివాస్ ని సుపారీ గ్యాంగ్ తోటి హత్య చేయించాడన్న అంశం బయటపడ్డది. దీంతో బొగ్గుల శ్రీనివాస్ మరణం హత్యగా పోలీసులు భావించి ఆ దిశగానే దర్యాప్తు చేస్తే ఈ విషయాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం బొగ్గుల శ్రీనివాస్ హత్య చేసినటువంటి వేణుమాధవ్ రెడ్డి మరొక ముగ్గురిని కూడా ప్రస్తుతం అరెస్టు చేసి వారిని రిమాండ్ కి పంపినట్టు తిరుపతి రెడ్డి తెలిపారు ఏసీపీ. ఈ అంశానికి సంబంధించి గత వారం రోజుల్లోనే కేసును ఛేదించినటువంటి పోలీసులు ఈ వారం రోజుల్లో కూడా అనేక అంశాలు తెర మీదకి వచ్చాయి. ప్రధానంగా బొగ్గుల శ్రీనివాస్ ఒక రచయితగా ఉండడం, ఒక యూట్యూబ్ లో ప్రముఖ వ్యక్తిగా ఉన్నటువంటి క్రమంలో రచయితగా ఉన్నటువంటి అంశంలో ఆయన 2014లో ఒక పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం మీద ఒక పుస్తకం రాశారు. పవన్ హటావో రాజకీయాలు బచావో అంటూ కూడా ఒక పుస్తకాన్ని ఆయన రచించారు. అది కాంట్రవర్సీగా మారింది. ఆ అంశంలో ఆయన అప్పట్లో జైలుకు కూడా పోయించారు. ఆయన మీద రాసినటువంటి ఈ పుస్తకం అత్యధికంగా కూడా అమ్ముడుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ వారం రోజులు కూడా పవన్ కళ్యాణ్ కు ఈ హత్యకు సంబంధం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో కూడా ఇదే అంశం వారం రోజులు చర్చకు వచ్చినటువంటి పరిస్థితి. ఎట్టకేలకు పోలీసులు ఇందులో ఎవరి ప్రమేయం లేదు, ఓన్లీ ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే తన స్నేహితుడే ఈ హత్య చేయించాడు ఆ సుపారీ గ్యాంగ్ తోటని పోలీసులు తేల్చారు. రైట్, థ్యాంక్ యూ అఖిలేష్.